ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ దళిత యువకుడు అయిన వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వ సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరు కార్చే ప్రయత్నం చేయడంతో దళిత నాయకులతో కలిసి వీధి సుబ్రహ్మణ్య తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు గతంలో కలవగా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగిందని పిట్ట వరప్రసాద్, ముప్పల్ల సుబ్బారావు మరియు దళిత నాయకులు పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్య తీసుకోమని ఆర్డర్ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని వీధి సుబ్రహ్మణ్యం కేసు విషయంలో తక్షణమే స్పందించి పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసినందుకు రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళిత నాయకులంతా హర్షం వ్యక్తం చేసి త్వరలోనే ఎమ్మెల్సీ అనంతబాబును అతని భార్యను అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఆయన భార్య కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఈ హత్యని మరి ఏమీ లేదన్నట్టుగా ఆ రోజు అనంతబాబును ఒక్కడనే ముద్దాయిని చేసి మరి జైల్లో పెట్టిన తర్వాత అతన్ని ఏదో స్వాతంత్ర సమరయోధుడిలాగా బయటికి తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపుగా తీసుకురావడం, మరి అలాగే అనేక దళిత నాయకులైనటువంటి వ్యక్తులు డాక్టర్ సుధాకర్ కానివ్వండి, మరి వరప్రసాద్ని కానివ్వండి, మరి అలాగే చీరాల్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని కానివ్వండి, మరి అలాగే జడ్జి రామకృష్ణ గారిని కానీ ఇన్ని విధాలుగా హింసించి మరి హత్యా ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు ఏదైతే 5 సంవత్సరాలు, అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో దళితులపై మరి ఆ వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఏదైతే దళితుల ఓటు బ్యాంకుతో వైసీపీ ప్రభుత్వం గెలిచిందో ఆ 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలను రద్దు చేసి సంక్షోభాన్ని సృష్టించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వానికి 2004లో మరి ఉమ్మడి ప్రభుత్వానికి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఆ రోజు 1924లో దళితులంతా జగన్ వైపు ఉండి ఆ జగన్ గెలిపించి మరి అరాచకాలని అక్రమాలని మేమే నెత్తినేసుకున్నటువంటి మా దళిత సామాజిక వర్గాలు గుర్తించి మరి 24లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు యువ నాయకుడు, మరి అలాగే బీజేపీ పెద్దలు ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ కూటమిని నమ్మి మరి చిన్న చిన్న వ్యక్తిగత కులాల విషయంలో ఉన్న సమస్యలు పక్కన పెట్టి ఏదైతే 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలని సమరగీతం పడే విధంగా 24లో కూటమికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఈరోజు ఒక్కొక్క కేసుపై దర్యాప్తు చేస్తూ మరి మాకున్నటువంటి ప్రభుత్వ నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఒక్కొక్క కేసుని పునర్పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవడం మేము హర్షిస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం. ఇవే కాకుండా మరి జల్లి శ్రీనివాస్ ఏదైతే ఉందో కోడికెత్తి కేసు, తప్పనిసరిగా ఆ కేసులోని కూడా విషయాల్ని మరి ఆ రోజు జగన్ గారు కోడికత్తి డ్రామా ఏదైతే ఆడాడో ఆ కోడికత్తి డ్రామాలో ఉన్నటువంటి మరి అమాయకుడైనటువంటి 5-6 సంవత్సరాలు జైల్లో ఉంచినటువంటి జల్లి శ్రీనివాస్ గారు కేసు విషయాన్ని కూడా ప్రభుత్వం మరలా ఇలాగే పునర్పరిశీలించి ఖచ్చితంగా దానిపై మరి దర్యాప్తు చేయాలని చెప్పి మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అలాగే ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కానీ మరి అలాగే రాష్ట్ర అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ మద్దతుగా నిలబడి రేపు వచ్చే 3 సంవత్సరాల్లోనే కూడా ఖచ్చితంగా ఏదైతే కింద కులాలు అణగారిన కులాలు ఉన్నాయో వారి విద్య, ఉద్యోగం మరి ఉపాధి లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పి నమ్మకంతో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే మరి వీధి సుబ్రహ్మణ్యం కేసుని మరి తప్పనిసరిగా ఉన్నతాధికారుల ప్రమేయం తప్పుడుదో పట్టించిన విషయంలో స్పందించి వెంటనే వారిని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది. వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై భీమ్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు అండి. అలాగే నా తోటి కార్యకర్తలకి నాయకులకి నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఈ విలేకరుల సమావేశం పెట్టడం వీధి సుబ్రహ్మణ్యం గారు హత్య కేసు గురించి కాకినాడలో సంచలనం రేటించిన వీధి సుబ్రహ్మణ్యం గారు హత్య కేసు గురించి అప్పటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ కేసును నిర్వీర్యం చేసి నీరుగార్చి అసలే దోషులను శిక్షించకుండా
చేసిన ప్రభుత్వం అప్పుడుది. గత ప్రభుత్వం ఇప్పుడైతే కఠినంగా దోషులను శిక్షించే రీతిలో ముందుకు వెళ్తున్న మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్సీలు అంటే పెద్దల సభకి మేధావుల్ని, అలాగే సంఘ సంస్కర్తల్ని, అలాగే సేవ చేసే వాళ్ళని పంపించాలి తప్ప ఒక రౌడీల్ని, గూండాలని, అలాగే హత్యలు చేసే వాళ్ళని పంపించడం చాలా దుర్మార్గం. అది వైసీపీ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది కాబట్టి అందుకనే వాళ్ళు ఏదైతే హత్యలు, దుర్మార్గాలు, రేపులు చేసే వాళ్ళని ఆ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కట్టబడుతున్నారు. అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కేసు ఉందో దళితుల పట్ల ఒక మంచి అవగాహనతో ఆ కేసుని మళ్ళీ రీఓపెనింగ్ చేసి అలాగే సాక్షులను తారుమారు చేయాలనుకునే పోలీసు అధికారుల మీద అధికారులు అయినటువంటి వి భీమారావు గారు, ఆకుల మురళీకృష్ణ గారు, పి మురళీకృష్ణ రెడ్డి గారు, ఎన్ సతీష్ కుమార్ గారి మీద కూడా వేటేయడం చాలా సంతోషం. మీ దళిత సంఘాలంతా కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎలాగ ముందుకు వెళ్ళాలని అలాగే దళిత సంఘాలు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం, ఇటీవల 2019 సంవత్సరంలో దళిత సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడి అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత దళితులకు అండగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో అనేకమైనటువంటి తప్పిదాలు చేయడం అనేటువంటి జరిగింది. దానిలో ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ గారి కేసు ఒకటి, అలాగే వీధి సుబ్రహ్మణ్యం కేసు. ఎక్కడో కాదు, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అదే తరుణంలో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దళిత సంఘాలు ఉద్యమాలు చేసి ఆయన అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ఒక్కవంత అయితే 2024 ఎలక్షన్కు ముందు మరి కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం నిమిస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆయన కలిసి గత వైసీపీ పార్టీలో మాకు ఈ కేసు విషయంలో న్యాయం జరగలేదు, ప్రభుత్వ పోలీస్ అధికారులు కూడా మరి మాకు అన్యాయం చేశారు అని చంద్రబాబు గారికి చెప్పగా, మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క కేసుని మళ్ళీ పునర్విచారణ చేసి ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి, ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయిస్తామని ఆ రోజు నారా చంద్రబాబు గారు మాటిస్తే, ఇచ్చిందే తరువుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని పునర్విచారణ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఇంత ఉన్నతమైనటువంటి మరి పురోగతి సాధించడంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పిట్ట వరప్రసాద్ గారు, అలాగే లాయర్ ముప్పాల సుబ్బారావు గారికి మేము ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేసుని ఢిల్లీ సుప్రీంకోర్టుకి వేయగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఈ యొక్క కేసు విషయంలో ఇంత తాత్కాలం చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నతాధికారులు దీంట్లో తప్పు చేసినట్టు రుజువైంది. ఎందుకనంటే వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతన్ని కొట్టి గాయపరిచి చంపేస్తే ఒంటి మీద రక్తం మరకలు లేవని ఇక పోలీసు ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంతేకాదు సీసీ ఫుటేజ్లో మన ఎవరైతే అనంతబాబు గారి భార్య ఉందో ఆ భార్య కూడా లేదని చెప్పి తప్పుడు సీసీ ఫుటేజ్లు సృష్టించి కోర్టుకి సమర్పించడం జరిగింది. అంటే సెకండ్ ముద్దాయిగా అనంతబాబు భార్య కూడా ఉండడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఉండేటువంటి వి భీమారావు గారు కానీ ఇప్పుడు ఏఎస్పీగా పనిచేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఆకుల మురళీకృష్ణ, అలాగే పి మురళీకృష్ణ, సతీష్ గారు అనేటువంటి మరి ఎస్ఐ గారు కూడా, వీరందరూ కూడా తప్పుడు రిపోర్టులు ఇచ్చి చట్టాన్ని తప్పుదో పట్టించేటువంటి పరిస్థితి. అందుకనే ఇది ఢిల్లీలో సుప్రీంకోర్టుకి
ఈ యొక్క నివేదికను పంపించి సుప్రీంకోర్టు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని మరి ఆర్డర్ ఇవ్వడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి, కూటమి ప్రభుత్వం ఏదైతే తక్షణమే స్పందించి ఈ ఉన్నతాధికారులందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ కేసు ఖచ్చితంగా వీరు మెడకు చుట్టుకుంటుందని చెప్పి అనంతబాబు తన భార్య మరి పరారైపోవడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా వారి ఇరువురిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించాలి. అంతేకాదు ఆ సమయంలో ఎస్పీగా పనిచేసినటువంటి రవీంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఆయన కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే పోలీసు ఉన్నతాధికారి అంటే జిల్లా ఎస్పీ సమక్షంలో ఇదంతా కూడా హైడ్రామా నడిచింది కాబట్టి రవీంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆయన మీద మరి సస్పెండ్ చేయాలి. ఈ ఉన్నతాధికారులు కూడా కటకటాలు వెనక్కి పంపించినట్లయితేనే న్యాయ వ్యవస్థ అనేటువంటి బ్రతుకుంటుంది. ముఖ్యంగా మరి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి వాళ్ళ తమ్ముడికి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంట్లో కూడా పేపర్లో ఒక అంశం రాశారు, 15,000 రూపాయల జీతమే వస్తుంది, ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగం ఇవ్వాలి. అతని యొక్క భార్య వీధి సుబ్రహ్మణ్యం గారి భార్య ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలని, ఈ యొక్క కేసు విషయంలో చక్కగా మరి దళిత సామాజిక వర్గం వైపున ఉండి మరి దళితులకు న్యాయం చేస్తూ, అలాగే మరి డాక్టర్ సుధాకర్ గారి యొక్క కేసు విషయంలో కూడా వారి అబ్బాయిని డిప్యూటీ తహసీల్దార్గా కూడా నియమించి దళితుల పక్షపాతిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని మేము దళిత సంఘాల తరపున మేము అభినందిస్తూ ఈ కేసు విషయంలో అనంతబాబుని వాళ్ళ భార్యను కూడా తక్షణం అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.